పుష్ప 2 ఎప్పుడు చిచ్చు పెడుతుందో? మీరు విన్నది నిజమే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్ప ది రూల్' మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్తో సుకుమార్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్లో గ్రాండియర్గా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. జపాన్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీకి సంబంధించిన సన్నివేశాలు తెరకెక్కించినట్లు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో ఫోకస్ చేసుకుని బ్యానర్ బ్రాండింగ్ పెంచుకునే పనిలో ఉంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. కానీ ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతుందనే ప్రచారం తెరపైకి వచ్చింది. మూవీ షూటింగ్ ఇంకా కొనసాగుతుంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. పర్ఫెక్షన్ కోసం చూసే సుకుమార్ అవుట్పుట్ విషయంలో అసలు రాజీ పడరు. అందుకే మూవీ రిలీజ్ ఆలస్యం అవ్వచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ ప్రచారంపై చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా కూడా వేరే సినిమాలను డిస్టర్బ్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. డిసెంబర్లో ప్రభాస్ రాజాసాబ్ మూవీ రిలీజ్ కానుంది. అదే సమయంలో పుష్ప 2 రిలీజ్ అయితే ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుంది. అలా కాకుండా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటే ఇంకా పెద్ద తలనొప్పి. 2025 సంక్రాంతి రేసులో మెగాస్టార్ విశ్వంబర, దిల్ రాజు శతమానం భవతి 2, కింగ్ నాగార్జున బాలరాజు 2, బంగారాజు 2తో ఖర్చు వేశారు. పుష్ప 2 సంక్రాంతికి వస్తే ఈ 3 సినిమాలకి ఇబ్బంది అవుతుంది. అయితే మెగాస్టార్కి పోటీ వచ్చే ప్రయత్నం అల్లు అర్జున్ చేయకపోవచ్చు. అందుకే డిసెంబర్లోనే రావడానికి ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తుంది. 1000 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్తో పుష్ప ది రూల్ మూవీ థియేటర్స్లోకి వస్తుంది. దానికి తగ్గట్టుగానే స్ట్రాంగ్ ప్రమోషన్స్ కూడా చేయనున్నారు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.